వెల్కమ్ టు బానీ స్పైల్స్. దాల్ కిచిడి ఇది ఒక్కటి ఉంటే చాలండి, లంచ్కి ఇంకేం అవసరం లేదు. దానికోసం 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాసు కన్నా ఎక్కువ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. మీరు ఏదో ఒకటి పెసరపప్పు అన్నా ఎర్ర కందిపప్పు అన్నా లేదా కందిపప్పు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది నానిన ఈ బియ్యం పప్పు అంతా మొత్తం వాటర్ తీసేసి ఒక కుక్కర్లో వేసేసుకొని దానికి నేను 3 గ్లాసులు వాటర్ వేసాను. ఏ కొలతతో తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు వాటర్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కన్నా కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చాక చల్లారిన తర్వాత మూత తీసి చూడండి, మంచిగా ఉడికింది. ఇట్లాగా మెత్తగా ఉడకాలి, పలుకు ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి ఇంకా వాటర్ పడతాయి, తర్వాత మరిగించుకొని పక్కన మరిగించుకుంటూ వాటర్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యితో కూడా చేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తరిగిన ఎల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు వేసేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యే వరకు మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, సాఫ్ట్గా అయిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ అంతా వేసేసి చూడండి, గట్టిగా అయిపోయింది. కొంచెం చల్లారగానే ఇప్పుడు ఇందులోకి ఇంకో 3 గ్లాసులు వాటర్ మనం మరిగించి పెట్టుకోవాలి. మొత్తం 6 గ్లాసులు వాటర్ పడుతుంది. నేను 3 గ్లాసులు కుక్కర్లో వేసాను, ఇంకో 3 గ్లాసులు మరిగించుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇది చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం పలచగానే ఉండాలి. ఇప్పుడు అంతా ఇది ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకక్కర్లేదు, ఒక ఉడుకుతుంది అనగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇట్లాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పైన బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.